మన ఇండియా అయితే టెక్నాలజీ పరంగా కానీ, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కానీ, ఆర్ డిజిటల్ పరంగా కానీ, ఆర్ ఎడ్యుకేటెడ్ పరంగా కానీ, సో అన్ని రంగాల్లో మన ఇండియా అయితే దూసుకుపోతుంది. ప్రపంచ దేశాలు మొత్తం మన ఇండియా సైడే చూస్తున్నాయి. మనతో బిజినెస్ చేయడానికి, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తున్నాయి. స్పెషల్గా యూరోప్ కంట్రీస్ అయితే మనతో డీల్స్ కుదుర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. మరి ఏంటి ఇండియాకి అంత పవర్ఫుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అన్ని కంట్రీస్ వస్తున్నాయి? మన ఇండియా స్పెషల్గా డిజిటల్ పరంగా మనం డిస్కస్ చేద్దాము. ఇండియా డిజిటల్ పరంగా ఏ టెక్నాలజీ పరంగా ఎలాంటి అచీవ్మెంట్స్ చేసింది, ఎలాంటి ఇంప్లిమెంట్ చేశాయి. సో చాలామందికి మన ఇండియన్స్కి ఇవి తెలియదండి. అందరూ చాట్ జీపీటీలు అండ్ గూగుల్ జెమిని ఇవి యూజ్ చేస్తుంటారే కానీ, బట్ మన ఇండియా కూడా చాలా అచీవ్మెంట్ చేసింది. అవన్నీ కూడా ప్రూవ్ చేశాయి మీటింగ్స్లో. సో అందువల్ల ప్రపంచ దేశాలు కూడా ఇంతమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేసే ఏఐ మోడల్స్ని మన ఇండియన్స్ అయితే డెవలప్ చేశారు. నేను ఒక టాప్ 7 చెప్తాను అండి. ఈ టాప్ 7 ఏఐ సంబంధించిన టూల్స్ని మన ఇండియన్సే యూజ్ చేస్తున్నారు. సో అవి కూడా మన ఇండియన్స్తో పాటు అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, సో అది కూడా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుందంటే అదర్ కంట్రీస్ ఎందుకు అవుతారు? సో ఏంటి అవి మన ఇండియన్స్ డెవలప్ చేసిందంటే సర్వం ఏఐ టూల్. ఇది సర్వం ఏఐ మోడల్ అని అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తుంటామంటే ఎక్కువగా ఇది ఆధార్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనే డీటెయిల్స్. ఆధార్ అంటే మన ఇండియాలో అన్ని లాంగ్వేజ్, అన్ని స్టేట్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుతుంది. సో వాళ్ళకి ఈజీగా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, వాళ్ళ డేటాని అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఆ డేటా అంతా కూడా, ఆధార్కి సంబంధించిన డేటా అంతా కూడా మన లోకల్ సర్వర్స్లోనే, లోకల్ క్లౌడ్లోనే ఆ డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. సో అవుట్ సైడ్ కంపెనీస్కి మీరు కానీ చాట్ జీపీటీ ఆర్ జెమిని ఏదైనా యూజ్ చేసింది అవన్నీ కూడా అమెరికన్ సర్వర్స్లోకి, క్లౌడ్లోకి అదంతా కూడా కాపీ అవుతుంటుంది, స్టోర్ అవుతుంటుంది. సో దీనివల్ల మన డేటా కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. అదర్ కంట్రీస్కి మన డేటా అనేది రివీల్ కాదు. ఒక ఆధారే కాదు, ఈవెన్ బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఆర్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఏదైనా సరే మన లాంగ్వేజ్లో హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్లో కానీ ఏదైనా ఇస్తే ఇమీడియట్గా ప్రాపర్గా ఒక టెక్స్ట్ వస్తుంది అండ్ ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది. మన సర్వం ఏఐ మోడల్స్ని అదర్ ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేస్తున్నాయి. వాయిస్ ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తున్నాయి. చెప్పుకుంటూ పోతే ఈ సర్వం ఏఐ టూల్స్ అనేవి సర్వం ఏజెంట్స్ని బిల్డ్ చేసాయి. బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కస్టమర్స్ టైప్ ఆఫ్ సర్వీస్ కానీ వీటన్నిటికి కూడా వాయిస్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఇవ్వడానికి సర్వం ఏఐ మోడల్స్ని మన ఇండియన్ డెవలపర్స్ బిల్డ్ చేస్తున్నారండి. అండ్ సెకండ్ది ఏంటంటే భారత్ జీపీటీ అని మన ఇండియన్స్ డెవలప్ చేస్తున్నారండి. ఏఐ మోడల్ కూడా ఇది ప్యారిస్, అదర్ కంట్రీస్లో కూడా ఈ యొక్క భారత్ జీపీటీ సాఫ్ట్వేర్ని వాళ్ళు యూజ్ చేయడానికి వాళ్ళ స్కూల్లో కానీ, అంటే పెద్ద పెద్ద ఆఫీస్ కాకుండా ఒక స్కూల్స్ కానీ, కాలేజ్ లెవెల్లో అండ్ సమ్ ఇంటర్నెట్ లేకపోయినా కూడా వర్క్ అయ్యేలాగా ఈ భారత్ జీపీటీ అనేది పనిచేస్తుందండి. అంటే తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా కూడా ఈజీగా, విలేజ్లో ఎక్కువగా మనకి ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది, ఈజీగా మన లాంగ్వేజ్లోనే రెస్పాన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎవరైతే ఐఆర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆస్క్ దిశ అని ఉంటుంది. సో అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది, మనం అడిగిన క్వశ్చన్కి రెస్పాన్స్ ఇస్తుందంటే నథింగ్ బట్ అది భారత్ జీపీటీ యూజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా యూపీఐ పేమెంట్కి సంబంధించి ఆస్క్ పై అని ఉంటుంది, అది కూడా భారత్ జీపీటీ యూజ్ చేస్తున్నాం. ఇలాగా ఈ జీపీటీని, భారత్ జీపీటీని అదర్ కంట్రీస్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి అవసరం తగ్గట్టు వాళ్ళ ఏజెంట్స్ని బిల్డ్ చేయగలుగుతున్నాం యూజింగ్ భారత్ జీపీటీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే జ్ఞాన్ ఏఐ అని ఉంటుంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ కంట్రీ 14 లాంగ్వేజ్ని, ఆ యాక్సెంట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. అదే అమెరికన్ సంబంధించిన ఏమైనా జీపీటీస్ అయితే ఎవరు కూడా అంత ఫ్లూయెంట్గా యాక్సెస్ చేసుకోలేరు అండ్ బిల్డ్ కూడా చేయలేరు. సో అందువల్ల ఈ జ్ఞాన్ ఏఐ టూల్ అనేది వాయిస్ ఎక్స్పర్ట్కి సంబంధించింది, వాయిస్ ఎక్స్పర్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే బ్యాష్ని ఏఐ టూల్. ఇది ట్రాన్స్లేషన్ టూల్ అండి. ఇప్పుడు మనకు చాలామందికి మనం తమిళ వెళ్ళినా లేకపోతే కర్ణాటక వెళ్ళినా కూడా, ఆర్ సపోజ్ బోర్డర్లో తీసుకోండి, సపోజ్ మన ఇండియన్ సోల్జర్స్కి చైనా సోల్జర్స్ ఉన్నారు అనుకోండి. సో ఆ బోర్డర్ దగ్గర వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. సో కమ్యూనికేషన్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఈ బ్యాష్ని ఏఐ టూల్ అనేది
యూజ్ అవుతుందండి. ఇది 100% ట్రావెలర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీపీయూ అంటే చిప్స్ని బిల్డ్ చేయడంలో కూడా జనరల్గా మన అందరూ ఒక సూపర్ కంప్యూటర్స్ని బిల్డ్ చేయాలంటే ఏ లెవెల్ని మనం వర్క్ చేయించాలంటే ఏ బిల్డ్ చేయాలంటే మనకి సూపర్ కంప్యూటర్స్ జీపీయూ హై లెవెల్ జీపీయూస్ అవసరం అవుతుంటాయి. మరి మన ఇండియన్స్ ఓన్ ఏ చిప్స్ ఏంటో తెలుసా? మైండ్గ్రేవ్ అండ్ న్యూరోస్పార్క్. జనరల్గా ఏ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఆ ప్లాట్ఫామ్స్ రన్ చేయాలన్నా వాటిని బిల్డ్ చేయాలన్నా మనకి మంచి సూపర్ కంప్యూటర్స్ అవసరం అవుతుంటాయి. అంటే మోర్ పవర్ఫుల్ జీపీయూ అవసరం అవుతుంటుంది. అలాంటి జీపీయూస్ చిప్స్ మనకు కావాలంటే జనరల్గా ఎక్కువ మనం బై చేస్తుంది ఇప్పటి వరకు ఏంటంటే చైనా నుండి కానీ ఆర్ అమెరికా నుండి కానీ మనం ఎక్కువగా బై చేసాం. బట్ ఇప్పుడు ఆ సీన్ అంతా మారిపోయిందండి. ఇప్పుడు మన ఇండియన్ ఓన్ ఏ చిప్స్ లైక్ మైండ్గ్రోవ్ అండ్ న్యూరోస్పార్క్ అని సో మన ఓన్ ఇండియన్సే ఓన్ చిప్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈవెన్ ఇంకా రాబోయే రోజుల్లో ఈవెన్ స్కూల్లో కూడా కాలేజ్లో కూడా సూపర్ కంప్యూటర్స్ రాబోతాయి. అంటే ఏఐకి సపోర్ట్ చేసే కంప్యూటర్స్ కూడా తీసుకురాగలుగుతారు. సో అండ్ అదేవిధంగా ఇంకా అదర్ కంట్రీస్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో మనం ఎక్స్పోర్ట్ చేసే అంత పొజిషన్లోకి వచ్చున్నాం. సో అందువల్ల ఇండియా సైడు అన్ని కంట్రీస్ కూడా ఎక్కువ చూస్తున్నాయండి. ఎందుకంటే మన దగ్గర ప్రతిదీ ప్రోడక్ట్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది, క్వాలిటీ ఉంటుంది, ప్లస్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన ఇండియాలో స్పెషల్గా ఎక్కడ దొరకరండి. ఈవెన్ 30,000 10,000 ఇచ్చినా కూడా నేను జాబ్ చేస్తానంటారు. అదే అదర్ కంట్రీస్లో అలా కాదు. సో చీప్ అండ్ బెస్ట్లో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. సో ఈ బాండింగ్ కానీ అదర్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ కానీ బాండింగ్ కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయితే మాత్రం మన ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి అండ్ ఏవైతే వర్క్ చేస్తుంటారో ఆల్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే అదర్ కంట్రీస్లో వస్తాయండి. వీసా చాలా ఈజీ అవుతుంది, సింప్లిఫై చేస్తారు. సో ఇంకా మన ఇండియన్స్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ ఎక్కడికి పోయినా సరే మంచి మంచి జాబ్లు అండ్ మంచి లైఫ్ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. సో అండ్ ఫైనల్గా ఇంకొక అచీవ్మెంట్ కూడా ఉందండి. ఆర్మీకి సంబంధించిన, డిఫెన్స్ సంబంధించిన, ఏఐకి సంబంధించింది. సో బోర్డర్లో ఏదైనా అనుమానంగా ఉండి ఏదైనా ఒక మూమెంట్ జరిగింది అనుకోండి, వెంటనే ఆ రాడార్స్ ద్వారా ఇక్కడ కమాండర్స్కి సిగ్నల్ వస్తుంటుంది. సో ఈజీగా డిటెక్ట్ చేయగలరు. అదేవిధంగా టార్గెట్ కూడా 95% ప్రెడిక్షన్ అక్యురేట్గా టార్గెట్ను కూడా ప్రెడిక్ట్ చేయగలరు. అదేవిధంగా ఏఐకి సంబంధించిన డాగ్స్ కానీ రోబోటిక్స్ కానీ చాలా రకాలుగా డిఫెన్స్లో యాడ్ చేస్తున్నారండి ఏఐకి సంబంధించినవన్నీ కూడా. దీనివల్ల మన డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రెడీగా ఉంది. ఇలాగే మన ఇండియా అనేది ఇంకా మంచి గ్రోత్ ఉండి అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా అంటే ఏంటి గొప్పతనంగా చాటుకోవాలి అండ్ అందరూ మన ఇండియన్ కంట్రీస్కి రెస్పెక్ట్ ఇస్తూ అండ్ మనకి మంచి అవకాశాలు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి సో ఓకే అన్ఎంప్లాయ్మెంట్ అని తగ్గించేలాగా చేస్తే మాత్రం 100% గవర్నమెంట్ సక్సెస్ అయినట్టే. సో ఇవంటి కొన్ని ఏ అచీవ్మెంట్స్ యాజ్ సో ఫార్ ఇండియా అచీవ్ చేసింది. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు. సో మీకు తెలిసినవి ఏమన్నా మన ఇండియా అచీవ్ చేసిన ఏ టూల్స్ అండ్ టెక్నాలజీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.